19 జూన్ గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 19 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష అష్టమి గురువారం ఉదయం 8:43 వరకు ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం రాత్రి 8:44 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:58 నుంచి 8:25 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 4:12 నుంచి 5:42 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9:51 నుంచి 10:43 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:04 నుంచి 3:56 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:32. ఈనాటి గ్రహచారం చూస్తే శని చంద్ర ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. అలాగే శుక్రుడు మేషంలో, గురు బుధ రవి మిథునంలో, రాహు కుంభంలో, కుజకేతువులు సింహంలో ఉన్నారు. సహజంగా శని చంద్రులిద్దరూ కలిసి ఉన్న సందర్భంలో ఎక్కువగా అందరికీ కూడా కొంచెం మందగమనంగా ఉండడం, పనులు కొంచెం వాయిదా వేసే తత్వం ఉండడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. అందులో ప్రస్తుతం ప్రధానంగా కన్యారాశికి మీనరాశికి కూడా ఇవాళ రేపు అటువంటి స్థితి నడుస్తూ ఉంటుంది. అష్టమి చాలా విశేషమైనది. ఉత్తరాయణంలో ఉన్నాం. గ్రహచారం ఇబ్బందికరంగా ఉందనుకున్న వాళ్ళందరూ కూడా అందులో ప్రధానంగా శుక్ర చంద్ర రాహు ఇలా అమ్మవారి ఉపాసనతో తృప్తిపడే గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి అష్టమి రోజున, అంటే రేపు మళ్ళీ నవమి శుక్రవారం చాలా విశేషం. ఇట్లాంటి రోజుల్లో అమ్మవారి అర్చన కనుక విశేషంగా చేయించుకుంటూ ఉంటే తద్వారా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సహజంగా అమ్మవారి అర్చన ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాం, ఆ ఎక్స్పెక్ట్ చేసిన చోట రష్ ఎక్కువగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన చోట రష్ ఎక్కువగా ఉంటే రద్దీ తక్కువగా ఉన్న దేవాలయాల్లో వెళ్ళచ్చు. కనకదుర్గ గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేసుకోవాలి. మీకు అక్కడ బాగా రష్గా ఉంది అనిపించింది, ఆ పక్కన విజయేశ్వర స్వామి గుడిలో అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటారు, అక్కడే చేసుకోవచ్చు. అలాగే అమ్మవారు ఉన్నటువంటి శివాలయాల్లో కింద పాత శివాలయం అక్కడైనా అమ్మవారు విశేషంగా అర్చన చేస్తూ ఉంటారు, అక్కడ చేసుకోవచ్చు. అలాగా భగవదనుగ్రహం వల్ల ఇవాళ ప్రతి గ్రామంలోనూ ప్రతి కాలనీలోనూ శివాలయాలు, అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అక్కడ మనం ఈ అమ్మవారి అర్చనను చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ అష్టమి నవమి సందర్భంగా మరి ఇక్కడ మనం వీటిని ఉద్దేశించి అర్చనాక్రమం కనుక మెయింటైన్ చేస్తే తద్వారా సత్ఫలితాలు అందరం పొందే అవకాశం వస్తుంది, గమనించుకుంటారని భావిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. అయితే శని చంద్రుడు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్న కారణంగా ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు అని చెప్పి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. కుటుంబ వ్యవహారాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. సహజంగా మీ మాట తీరు ఇవాళ కొంత అందరికీ కూడా కలహాలు తెప్పించేదిగా ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడమని చెప్పి చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో బాగా చికాకులు పడతారు. అలాగే కృత్తిక ఒకటోపాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. బాగా తెలివిగా వ్యవహరిస్తారు, కానీ పనులు అమలు చేసే విషయంలో మాత్రం ఆ తెలివితేటలను ఎక్కువగా ప్రదర్శించరు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కగా ప్రశాంతంగా జీవనం చేసే అవకాశం వస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా
చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేసే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున చంద్రశనులు లాభంలో ఉన్న కారణంగా బుద్ధి వికాసం బాగా పనిచేసి అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి తెలివితేటలు ప్రదర్శిస్తారు. కొన్ని చోట్ల నిరుత్సాహంగా ఉంటారు. కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి తత్వంతో నడిచే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఏ విధమైనటువంటి మనఃప్రవృత్తితో ఉంటారో చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సహాయ సహకారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి ఇతరుల దగ్గర నుంచి మీకు ప్రోత్సాహం బాగా లభించే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి తీరులో ఇక్కడ ఈ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ధైర్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. సమయం కొంచెం వృధా అయినా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. తర్వాత పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరి దగ్గర నుంచి కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఈ రోజున ఈ కర్కాటక రాశి వాళ్ళకి మరి వ్యయంలో 3 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు భాగ్యంలో ఉన్న కారణంగా ఇట్లా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని, అతిశయోక్తికి పోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి శని రాహు కేతువులు బాగాలేదు. చంద్రుడు కూడా బాగాలేదు. మనసు సరైనటువంటి స్థితిగా లగ్నం చేయలేరు. ఈ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటివి తాత్కాలికంగా వాళ్ళ వాయిదా వేసుకోవడం మంచిది. వాటి గురించి ఎవరి దగ్గర కూడా చర్చ చేయకుండా ఉంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. తర్వాత ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఏదైనా సునిశ్చితమైనటువంటి అంశాలు ఉంటే సరే, కొంచెం కఠినమైన అంశాలు ఉంటే కనుక తాత్కాలికంగా వాయిదా తీసుకోవడం మంచిది. అలాగే మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బాగా నడిచే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాల్లో మంచి మాటలు ఉంటాయి. పిల్లల విషయంలో మంచి మాటలు వినే అవకాశం వస్తుంది. గురువు, బుధుడు లాభంలో ఉన్న కారణంగా వ్యాపారస్తులకు కూడా ప్రోగ్రెస్ బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ జాగ్రత్త పడ్డ సింహరాశి వాళ్ళకి లాభదాయకంగాను, తొందరపాటుతనంగాను, అజాగ్రత్తగాను ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంటుంది. కన్యారాశి ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేసే ప్రయత్నంగా ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదో నిరుత్సాహం వెంబడిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో పనులు మీకు ఆలోచనలు తట్టినప్పటికీ కూడా చేయకుండా వదిలేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు చూస్తుంటే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. అలా అయినప్పటికీ కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ తదుపరి ఇందులో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. స్నేహితులతో కలిసి చేసేటువంటి పనులు ఏవి కూడా ఇబ్బందికరం కాకుండా జాగ్రత్త పడాలి. తర్వాత హస్తానక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి సర్వసాధారణంగా ఈ రోజున వాహనాలు నడిపే విషయంలోనూ, ప్రయాణ విషయాల్లోనూ, రుణ విషయాల్లోనూ చికాకులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తులారాశి అన్ని పనులు కూడా చాలా చక్కగా సమయపాలనతో పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా వేగంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఈ రోజున అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సమయం చాలా బాగుంది, వృధా చేసుకోకండి. కోపావేశాలు తగ్గించుకుని ఎక్కడ ద్వేషపూరితమైనటువంటి మనస్తత్వం లేకుండా అందరితోనూ స్నేహంగా ఉంటూ కార్యక్రమాలను కూడా విజయం చేసుకునేలాగా ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. తర్వాత మరి వృశ్చిక రాశి. ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చూస్తున్నాం. కుటుంబ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పని స్వయం చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల అంశాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయం చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండమని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రత్యేకంగా అవసరం. అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ అనుకున్న రీతిగా ఏ పని సాగదు. తద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించండి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అలాగే కుటుంబంలో పిల్లల విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి. ఆరోగ్యం మీద కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు తీర్చుకోవడానికి బాగా గట్టిగా ప్రయత్నిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్త పడతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. తర్వాత మకర రాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా కొంచెం జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏమరపాటుతనంగా ఉండదు. తొందరపాటు చర్యలు చేయొద్దు. ప్రధానంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అక్కడ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అష్టమ కుజుడు, షష్ఠ గురువు, బుధుడు వీళ్ళ మూలంగా కొంచెం ప్రతిబంధకాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మకర రాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ కుజుడు మూలంగా ఆరోగ్య విషయంలోనూ ధన వ్యయం విషయంలోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధతోనూ జాగ్రత్తను కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ధనిష్ట 3, 4 ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. వ్యవహారాలు కూడా కొంచెం ప్రతిబంధకం అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కూడా ఆర్డినరీ జీవితం గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రోజున చాలా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. కొన్ని సమస్యలకి పరిష్కారాలు జరుగుతాయి. కొన్ని విషయాల్లో అభివృద్ధిపై ప్రయాణం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. రోజువారీ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పూర్తవుతాయి, ఆలస్యంగా పనులు అవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుజుడు తప్పితే మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.